నేను మీకు గూస్ బంప్స్ని కలిగించే నిజమైన కథను మీకు చెప్పబోతున్నాను. ఈ కథను రూపొందించడానికి నాకు 5 రోజులు పట్టింది. ప్రతి చిన్న మరియు పెద్ద సమాచారం గంటల పరిశోధన తర్వాత జోడించబడింది. ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, చరిత్ర హీరో అని పిలిచే ఒక వ్యక్తి యొక్క కథ. కానీ కాలం గడిచే కొద్దీ ప్రపంచం దాదాపు మర్చిపోయింది. 11 ఏప్రిల్ 1952న రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో ఒక బిడ్డ జన్మించాడు. పేరు రవీంద్ర కౌశిక్. తండ్రి జేఎం కౌశిక్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు. అందుకే అతను చిన్నప్పటి నుంచి యూనిఫామ్ మరియు దేశభక్తి వాతావరణాన్ని చూశాడు. రవీంద్ర చిన్నప్పటి నుంచి వేరు. అతను చదువులో బాగానే ఉన్నాడు, కానీ అతని అసలు ఆసక్తి మాత్రం థియేటర్ పైనే ఉండేది. తన స్నేహితులతో కలిసి నాటకాలు, పాత్రలు చేసేవాడు. అతని లుక్స్, స్టైల్ కాస్త ఆ హీరోలా ఉండడంతో స్నేహితులు అతన్ని వినోద్ ఖన్నా అని పిలిచేవారు. రవీంద్ర పెద్దయ్యాక లక్నో వెళ్ళాడు. అక్కడ నేషనల్ డ్రామా మీట్లో పాల్గొన్నారు. అతనికి ఒక నాటకంలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర వచ్చింది. ఆ పాత్ర చాలా అద్భుతంగా ఉందంటే ఆయన నిజమైన ఆఫీసర్ అని జనాలనుకున్నారు. చైనీస్ సైన్యం అతన్ని విచారిస్తున్నట్లు డ్రామాలో ఒక సన్నివేశం ఉంది, మరియు అతను దేశ రహస్యాలను విక్రయించడు. ప్రేక్షకులు అతని నటనకు వెర్రివాళ్లయ్యారు, మరియు ఆ ప్రేక్షకుల్లో మరికొందరు కూర్చున్నారు. కొంతమంది దేశానికి సేవ చేయడమే పనిగా ఉన్నారు. కానీ తెర వెనక నుండి నాటకం పూర్తయ్యాక 2 పెద్ద మనుషులు రవీంద్ర దగ్గరికి వచ్చారు. సాధారణ బట్టలు, సాధారణ ముఖం, కానీ కళ్లల్లో అసాధారణమైన మెరుపు. అతను రవీంద్రతో అన్నాడు, కొడుకు, నువ్వు చాలా బాగా నటించావు. కేవలం నటనే కాదు, ఆ పాత్రను నీకే అనిపించింది. నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నావు. రవీంద్ర ఆశ్చర్యపోయాడు, కానీ అతనితో వెళ్ళాడు. ఒక ఒంటరి ప్రదేశంలో అతను అడిగాడు, రవీంద్ర, నువ్వు కేవలం నటించాలనుకుంటున్నావా, లేక దేశం కోసం నిజంగా ఏదైనా చెయ్యాలనుకుంటున్నావా? రవీంద్ర, మీ ఉద్దేశం ఏమిటి సార్ అని అడిగాడు. అంటే చాలా తక్కువ మందికి ఉన్న సామర్థ్యం మీకుందని అర్థం. మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు, మీరు మరొకరి జీవితాన్ని గడపవచ్చు. మాకు ఇలాంటి వాళ్లే కావాలి. ఆ 2 పెద్ద మనుషులు మరెవరో కాదు, రా అధికారులు. రవీంద్రను ఏజెంటుగా మార్చే పనిని అతనికి అప్పగించారు. రవీంద్ర అంగీకరించాడు. అప్పటికి అతని వయసు కేవలం 21 సంవత్సరాలు. తన జీవితం ఇంతలా మారుతుందని ఊహించలేదు. తరువాత 2 ఏళ్లు అతని శిక్షణలోనే గడిపారు. రవీంద్ర పాకిస్తానీ ముస్లింగా నటిస్తూ పాకిస్తాన్ వెళ్లవలసి వచ్చింది. అలా ఉర్దూ నేర్చుకున్నాడు. ఉర్దూ ఎంత శుద్ధంగా ఉందంటే లక్నో అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఖురాన్ చదివారు, ఇస్లాంలో చిక్కులను అర్థం చేసుకున్నారు, నమాజ్ పద్ధతిని నేర్చుకున్నారు, ఉపవాసాలు పాటించారు, మరియు ముఖ్యంగా అతను పాకిస్తానీ ముస్లింగా మారడానికి సున్నతి కూడా చేయించుకున్నాడు. అంత భారీ మూల్యం చెల్లించి రవీంద్ర ఇప్పుడు పూర్తిగా సిద్ధమయ్యాడు. అతని కొత్త గుర్తింపు నబీ అహ్మద్ షాకీర్. వృత్తి ఇస్లామాబాద్లో ఒక సాధారణ పౌరుడు. భారత్లో అతని రికార్డులన్నీ ధ్వంసమైపోయాయి. ఇప్పుడు ప్రపంచంలో రవీంద్ర కౌశిక్ అని ఎవ్వరూ లేరు. నవంబర్ 1975, అది శీతాకాలం. 23 ఏళ్ల రవీంద్ర ఇప్పుడు నబీ అహ్మద్ షాకీర్ పాకిస్తాన్కు వచ్చాడు. అతని వద్ద కేవలం ఒక సంచి, కొంత డబ్బు మరియు తన దేశం కోసం ఏదైనా చెయ్యాలనే తపన మాత్రమే ఉన్నాయి. మొదట అతను కరాచీ విశ్వవిద్యాలయంలో చేరి ఎల్ఎల్బి చదవడం ప్రారంభించాడు. కారణం, విశ్వవిద్యాలయంలో అతను కొత్త వ్యక్తులను కలుస్తాడు మరియు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటాడు. మరియు సరిగ్గా అదే జరిగింది. అక్కడ అతను పాకిస్తానీ సైన్యంలో ఉన్న కొంతమందిని కలిశాడు. తన చదువు పూర్తి చేసిన తరువాత అతను సైన్యంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. అతనికి అకౌంట్స్ విభాగంలో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. చిన్న ఉద్యోగమే కానీ అదొక పెద్ద అవకాశం. అక్కడి నుండి అతను పాకిస్తానీ సైన్యం యొక్క ఖాతాలు, వారి కదలికలు, వారి ఖర్చులు అన్నీ తెలుసుకునే అవకాశం పొందాడు. రవీంద్ర రహస్యంగా పనిచేయడం ప్రారంభించాడు. అతను సంపాదించిన ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని రహస్య మార్గాల ద్వారా, కొన్నిసార్లు డెడ్ డ్రాప్ల ద్వారా, కొన్నిసార్లు ఎన్క్రిప్టెడ్ సందేశాల ద్వారా రాకు రహస్యంగా చేరవేసేవాడు. అతని సమాచారం ఎంత విలువైందంటే ఢిల్లీలోని రా అధికారులు ఆశ్చర్యపోయారు. నబీ అహ్మద్ షాకీర్ ఇకపై కేవలం ఒక క్లర్క్ మాత్రమే కాదు, అతని కష్టపడే పనితత్వం, నిజాయితీకి అధికారులు సంతోషించారు. అతనికి పదోన్నతి లభించి కమిషన్డ్ ఆఫీసర్ అయ్యాడు. ఆ తరువాత మేజర్ స్థాయికి చేరుకున్నాడు. ఊహించండి, ఒక భారతీయుడు, నిజానికి రవీంద్ర కౌశిక్, పాకిస్తానీ సైన్యంలో మేజర్గా పనిచేస్తూ వారి రహస్యాలను భారతదేశానికి చేరవేస్తున్నాడు.
ఈ సమయంలో అతను అమానత్ అనే ఒక సాధారణ పాకిస్తానీ అమ్మాయిని కలిశాడు. వారు ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్నారు, మరియు వారికొక బిడ్డ కూడా పుట్టింది. తన భర్త నబీ అహ్మద్ షాకిర్ నిజానికి ఒక హిందువు, ఒక భారతీయుడు, మరియు అన్నింటికన్నా ముఖ్యంగా తాను పనిచేస్తున్న అదే పాకిస్తానీ సైన్యంపై గూఢచర్యం చేస్తున్నాడని అమానత్కు ఎప్పటికీ తెలియదు. రవీంద్ర సమాచారం రాకు చేరుతూనే ఉంది. 1979 నుండి 1983 మధ్య అతను పాకిస్తానీ సైన్యం యొక్క ముఖ్యమైన కదలికలు, అధికారుల పోస్టింగులు మరియు యుద్ధ సామగ్రి రవాణా అన్నింటి గురించిన సమాచారాన్ని పంపాడు. అతని పనికి సంతోషించిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అతనికి ద బ్లాక్ టైగర్ అనే బిరుదునిచ్చి ప్రత్యేకంగా సత్కరించారు. ఇంతలో విధి ఒక మార్పు తీసుకొచ్చింది. ఇనాయత్ మసీహ్ రూపంలో ఆ ప్రమాదం వచ్చింది. ఇనాయత్ మసీహ్ కూడా ఒక రా ఏజెంట్. అతను 1983లో పాకిస్తాన్లో అరెస్ట్ అయ్యాడు. ఐఎస్ఐ అతన్ని విచారించగా ఇనాయత్ అన్ని విషయాలు బయటపెట్టాడు. అతను పేర్లు, ప్రదేశాలు, ప్రతి రహస్యం వెల్లడించాడు. ఆ పేర్లలో నబీ అహ్మద్ షాకిర్ పేరు కూడా ఉంది. ఐఎస్ఐ వ్యక్తులు స్పృహ కోల్పోయారు. తమ ఆర్మీలో మేజర్గా ఉండి 8 ఏళ్లుగా తమపై గూఢచర్యం చేస్తున్న ఓ భారతీయుడు, వారికి పెద్ద అవమానం. రవీంద్రను అరెస్ట్ చేశారు. సియాల్కోట్ డిటెన్షన్ సెంటర్లో దారుణంగా హింసించబడ్డాడు. ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు, కానీ రవీంద్ర ఒక్క రహస్యం కూడా బయటపెట్టలేదు. అతనిప్పుడే చెప్పాడు, నేను నబీ అహ్మద్ షకీర్, పాకిస్తాన్ పౌరుడిని. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. 1985లో అతనికి మరణశిక్ష విధించారు. కానీ అంతర్జాతీయ ఒత్తిళ్లు, కొన్ని కారణాల వల్ల శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. అతన్ని మియావాలి జైలుకు తరలించారు. ఇప్పుడు రవీంద్ర జీవితంలో అత్యంత కష్టతరమైన దశ మొదలైంది. జైలు గదిలో 16 ఏళ్లు గడిపాడు. టీబీ అతన్ని పట్టుకుంది. అతని గుండె బలహీనపడింది. కానీ ఇప్పటికీ అతను వదలలేదు. ఆల్ ఇండియా రేడియో ద్వారా కుటుంబానికి ఉత్తరాలు పంపేవాడు. ఆ ఉత్తరాలలో ఒక ప్రశ్న పదే పదే వచ్చేది. భారతదేశం లాంటి పెద్ద దేశం కోసం త్యాగం చేసేవాళ్లకి ఇదేనా? అతని లేఖలు కుటుంబ సభ్యులకు చేరాయి. కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం మౌనం దాల్చింది. సమాధానం రాలేదు. రవీంద్రను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అతను మరిచిపోయాడు. 21 నవంబర్ 2001 మియావాలి జైలులోని అదే చీకటి గదిలో రవీంద్ర తుదిశ్వాస విడిచారు. టీబీ మరియు గుండెపోటు అతన్ని చంపాయి. పాకిస్తాన్ అతనికి అంత్యక్రియలు చేసింది. ఏ సమాధిపైన పేరు కూడా రాయలేదు. ఈ వార్త ఇండియాకు తెలియగానే రవీంద్ర తండ్రికి గుండెపోటు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ప్రపంచానికి వీడుకోలు కూడా చెప్పాడు. తల్లి కూడా బ్రతకలేదు. కొడుకు మరణ వార్త కుటుంబ సభ్యులందరినీ కలిచివేసింది. ఈరోజు 2026. రవీంద్ర కౌశిక్ మరణించి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ బ్లాక్ టైగర్ ఎవరికి గుర్తున్నాడు? ఆయన పేరు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ లేదు. ఏ స్మారక చిహ్నంపైన ఆయన ప్రస్తావన లేదు. పెన్షన్ లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు. కానీ ప్రశ్నేమిటంటే, అతను తన గుర్తింపు, అతని మతం, అతని కుటుంబం, అతని జీవితం లాంటి ప్రతిదాన్ని పణంగా పెట్టిన దేశం అతనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చిందా? రవీంద్ర కౌశిక్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. జైలు గదిలో కూడా నవ్వుతూనే ఉన్నాడు. అతను చేసింది సరైనదని అతనికి తెలుసు. అతను తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. అది గుర్తుపెట్టుకోవాలా లేక మరచిపోవాలా అనేది మిగిలిన చరిత్ర నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు తదుపరిసారి త్రివర్ణ పతాకాన్ని చూసినప్పుడు, లేదా జాతీయ గీతాన్ని వినండి, లేదా దేశభక్తి చలనచిత్రాన్ని చూడండి, రవీంద్ర కౌశిక్ను కూడా గుర్తు చేసుకోండి. ఆ మేజర్కి, తన దేశం సురక్షితంగా ఉండడానికి సర్వస్వం కోల్పోయిన ఆ నల్ల పులికి జై హింద్.